మీరు ఎప్పుడైనా ఉప్పు చేపని ఎలా తయారు చేస్తారో చూసారా? అయితే మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఒక గొయ్యిని తవ్వి దాంట్లో ప్లాస్టిక్ కవర్ పెద్దది వేసి అందులో ఉప్పు వేస్తారు ఫస్ట్. తర్వాత చిన్న చేపలు అన్నిటికి వచ్చి దాంట్లో వేసేస్తారు మొత్తం. అలాగా మొత్తం అన్నీ ఫుల్గా వేసేసి ఒక 2 days దాంట్లోనే ఉంచేస్తారు. చూడండి ఎలా పెట్టారో. పైకి వస్తున్నాయని రాళ్ళు కూడా, కంకర రాళ్ళు కూడా దాని మీద పెట్టేశారు మొత్తం. చూడండి అదిగో, అదంతా ఉప్పులో ఒక 2 days అవుతుంది అది నానబెట్టి మొత్తం చిన్న చేపలన్నిటిని. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ 2 days అయిపోయిన తర్వాత చేపలన్నీ బయటికి తీసేసి మొత్తం ఒక బరకం లాంటిది కప్పుకొని కింద మొత్తం వేసేసి దాని మీద ఎండబెడతారు. చూడండి ఇవన్నీ కూడా పైన ఎండబెడుతున్నవి నానబెట్టేసారు ఆల్రెడీ. ఉప్పులో నానబెట్టేసి ఇప్పుడు ఎండబెడుతున్నారు ఇవన్నీ దాన్ని. ఇక్కడ ఇవన్నీ చేపలే చూడండి. ఇవైతే ఎండిపోయినవి, ప్యాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. చూసారా వీళ్ళు ఈ ఎండిపోయినట్లే ఒక గోను సంచిలో ప్యాక్ చేస్తున్నారు. చూడండి ఇవైతే ఇంకా ఎండలేదు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. నేను చూపించే చోట ఇంకా చాలా నీట్గా చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే చాలా అసహ్యంగా ఉంటుంది. మీరు అది ఉప్పాడలు చూసారంటే రోడ్డు పక్కనే ఇలా ఎండబెడతారు. అక్కడ ఎంత చిరాగ్గా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని పెద్ద చేపలు ఉంటే అలా కర్రలు కట్టి పైన ఏలాడగడుతుంటారు. ఇగో చూసారా, ఇవి ఎండిపోయినాయి బాగానే. అవి ఎండకి మొత్తం ఇంకా కర్రలు కట్టి బాగా ఎండబెడుతూ ఉంటారు అన్నమాట. అవి ఇప్పుడు మనం చూసేవి ఇంజురం చేపలు అంటారు. అవి తట్టవాలుగా మారుస్తుంటారు. ఇవి ఎక్స్పోర్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఇవి మార్కెట్లో ఇలా తీసుకుని వస్తారు ఇలా శుభ్రం చేసి బాగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.